హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మాఘపురాణం 1వ అధ్యాయం చూద్దామండి. సౌనకాది మునులు యజ్ఞం చేయు తలపెట్టుట. సకల పురాణాలకు అలవాలమైన సైమిశారణ్యమునందు ఒకప్పుడు సౌనకాది మహారుషులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞం తలపెట్టిరి. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమగుటకు ఒక పుష్కర కాలము అనగా 12 సంవత్సరాలు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆ యజ్ఞమును పూర్తి చేయదలిచినని దీక్షతో సౌనకాది మునులు తలపెట్టిన యజ్ఞస్థలముగా సైమిశారణ్యంలో ప్రవహించు గోమతీ నదీ తీరమును ఎన్నుకొని ఒక శుభముహూర్తమున యజ్ఞమును ప్రారంభించిరి. అంత పెద్ద యజ్ఞమును చూచి తలంపివలనని కోరికలతో భరతఖండము నలుమూల నుండి తపోద్భవులెందరో వచ్చి యజ్ఞస్థలం సమీపమునందున నివాసం ఏర్పరచుకొనిరి. అచ్చటికే తెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సుగల శతవృద్ధులు, వేదమూలమూలగ్రమునుగా నవగాహనం చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రముల అధ్యయనమే నేర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ తమ శిష్య బృందములతో పరివారములతోనూ తండోపతండములుగా యజ్ఞస్థలముకు చేనుగొనిరి. వేల కొలది ఋషి పుంగమునులు ఆ యజ్ఞస్థలమును కిక్కిరిసి ఉండెను. ఆ యాగము సకల లోకములకు శుభకరమైనదిగాను పుణ్యప్రదమైనదిగాను 12 సంవత్సరాలు ఏకదాటిగా జరుగు మహాయాగమగుట వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేంచేసి యాగాది కార్యక్రమాలలో పాల్గొనిరి. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులు దర్శన భాగ్యం కలిగించినందున అమితానందం నొందిరి. సూతుల వారి ఆశీర్వాదములతో నిర్విరామంగా యాగం జరుగునని అందరూ సంతోషపడిరి. సూత మహాముని సకల శాస్త్రములు ఆలమూలగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం, పురాణం, ఇతిహాసంది సమస్త విషయములు అందరూ వారికి తెలియనిది లేదు. అవి అన్నీయూ వారికి కొట్టిన పిండి వంటివి. వారి ముఖవర్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజస్సు, ఎల్లవేళలా నవ్వులొలికించు ముఖవిందారము, మేలిమి బంగారం వలె ప్రకాశించు శరీరము వర్ణాపికాలనిది. అటువంటి పుణ్యపురుషుడగు సూత మహాముని ఆగమునకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరాల ఎన్నియో పురాణ గాథలు విని తరించవలనని కోరికతో మునిపుంగవులందరూ వేచియుండిరి. సూతుల వారి సౌనకాది మునుల కోరికలను అనుగ్రహించారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరుచుట తన విద్యాకర్త ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించినవారు వాసులందరూ సూతులు వారికి అగార్య పాదములతో సంగి ఉచితాసనములపై ఆసీనులను చేసి మునిశ్రేష్ఠ మునికుల తిలక, ఇంతకు మున్ను ఎన్నయూ పురాణ గాథలు తమరు తెలియజేయగా విని ఆనందించుచున్నాము. అనేక ఇతిహాసములను ఆలకించి అందలి సారమును గ్రహించి ఇంటిమి. సమయము వచ్చినప్పుడు సకల శాస్త్రముల్లోని నీతి కథలు మాకు వినిపించుచున్నారు. ఆయనను మీ బోటి సిద్ధపురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకున్నారు. గాన వినదగు విషయములు ఏమైనా ఉన్న ఎడల విరామకాలంలో మాకు వినిపించవలసినందునని సౌనకాది మునులు ప్రార్థించిరి. ఆ ప్రకారం కోరిన సౌనకాది మునులు తన వలన క్రొత్త సంగతులు తెలుసుకోవలసిన కుతూహలం కనబరిచినందున వారలను చూచి సూత మహాముని ఇటుల పలికిరి. ముని పుంగవులారా, మీ మనోవాంఛను గ్రహించి తిని మీరు వినదగ్గ కథను నాకు తెలియజేయనంత వరకు విచారించి మీకు తృప్తి కలిగించెదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్న వినుట వలన మీకున్న పరమార్థం కలుగునని పలికెను. సౌనకాది మునులు కోరిన సూత మహామునిని అడిగినదే తడువుగా వారందరూ అంగీకరించగా ధన్యులమైతమని ముని మనసులందరూ అమితానందం నొంది సూతుల వారి పాదములు కండ్లకద్దుకొని సూతా మహామునితో ఆర్య పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరల వినవలయునని కుతూహలం కలుగుచున్నది. అదియుగాక రాబో మాసం మాఘమాసమే అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు వివరించవలసిందిగా కోరిరి. ఆ విధంగా సౌనకాది మునులు ఇతర
శపస్నార్లు కోరుట వలన సూత మహర్షి మిక్కిలి సంతసించి ఇట్లి పలికిరి. మునిపుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్ని అడుగుచున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోచున్నది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినటం వలన కలిగే ఫలము అత్యంత కాదు. అదియుగాక ఈ మహాయజ్ఞం జరుగుచున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందున నేను అదృష్టవంతుడినే. కాన సావధాన మనస్కులైన ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రములు అభ్యసించెను. విశ్వాంస సంభూతుడగు వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయ వలన నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడినైతిని. నేను తెలియజేయుచున్న నీతిబోధ సకల లోకములకు శుభములు కలుగును. మీరు అడిగినట్టులే పూర్వం దిలీప మహారాజుకు తన కులగురువైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించారు. ఆ విషయాన్నే మీకు నేను వివరించబోతున్నాను. ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తయిందండి. రెండవ అధ్యాయం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ధన్యవాదములు.